నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి మహిమను చూద్దాం. హర్యానాలోని అంబాలాకు చెందిన సోనియా టెహ్రాన్ గారి అద్భుత పరివర్తన అనుభవం ఇది. నా పెళ్ళయినప్పటి నుండి మా వారితో నా బంధం చాలా ఇబ్బందికరంగా ఉండేది. నేను ఆయనను అర్థం చేసుకోలేకపోయాను. ఎందువలన అని వివరించలేను. ఆయన చెడు అలవాట్లు నా నరాలపై ఒత్తిడి పెంచేవి. ఆయన కుటుంబం పట్ల సహకరించని వైఖరి నాకు మరింత బాధ కలిగించేది. ప్రతినిత్యం ఆయనలో కొంత మంచి మార్పు కోసం ఎదురు చూసేదానిని. నేను ఇతర జంటలను చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించేది. నేను చేసిన తప్పేంటి, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, ఈ ప్రశ్న నన్ను అంతం లేకుండా వేధించేవి. ఇప్పుడు ఆ వ్యధ మాయమైంది. నేను చాలా సంతోషంగా ఉంటున్నాను. వివిధ ప్రక్రియలకు క్రమం తప్పకుండా హాజరైన తర్వాత నా అభిప్రాయం మారిపోయింది. ఇంతకుముందు నాకు ఆయన పట్ల చాలా దురభిప్రాయాలు ఉండేవి. ఇప్పుడు నేను కేవలం ఆయన క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. ఇంతకుముందు నన్ను నేను తిట్టుకునేదానిని. ఇప్పుడు ఇదంతా భగవంతుడి ఆశీస్సుగా భావిస్తున్నాను. శ్రీ పరంజ్యోతి అద్భుతం చేస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. మా వారితో నా బంధం ఒక పూర్తి మలుపు తిరిగింది. ఇక చింత లేదు. ఇప్పుడు ఎవరిపైనా పగ లేదు, ద్వేషం లేదు. కేవలం ఆనందం, ఆనందం, ఆనందం. ఇంట బయట సర్వత్రా ఆనందం మాత్రమే. శ్రీ పరంజ్యోతి కల్కి సాన్నిధ్యం, ప్రేమతో నా జీవితం ఇప్పుడు నిండుగా సాగిపోతోంది. అనంత కోటి ధన్యవాదాలు శ్రీ పరంజ్యోతి కల్కి.